కాక మనది సిద్ధయ్య మహమ్మదీయ మతమునందు పుట్టినాడే కానీ వారి ఆచారమంతయు హిందూ మత పాలనకు చెందినట్టున్నది. వారిని మన మతంలో చూసినారట. మనది కులము నుండి బయట పెట్టాలని అనుకుంటున్నారు. నిజంగా నాకు చాలా భయం వేస్తున్నారు. వాడు ఎప్పుడు చూసినా హిందూ దేవుళ్ళకే తలంపు చేసుకుంటాడు. గుళ్ళల్లో ఒక్కనే చూస్తుంటారు. వాని బుద్ధి చూస్తే మనకి మోసం చేసి ఎక్కడికైనా పోతాడేమో అని నాదే పాణ్యం ఏమి చెయ్యాలో తెలియతున్నది. అయ్యో నాగా, ఎంత దుర్భరమైన మాట వినిపించితిరి. లేక కలిగిన ఒక్కగానొక కుమారుడు ఎన్నో నోవులు నోచుకొని కన్ననోవుల పండైన నా ముద్దుల తన నిలబాపి ఒక స్థిరమైన బతకగలను. బేగం ఏడోకము. వాడు ఎలాగైనా ఒక మంచి పిల్లల నుంచి పెళ్లి చేస్తే వాడి బుద్ధి మారిపోతుంది. లేకపోతే వాడు ఒక యోగి అయ్యకత్యం ఉన్నాడు. అవును నాగా, ఎలాగైనా వాని మనస్తత్వం మనిపిస్తేనే గాని మన మతవాదుల బాధ తీరదు. బేగం, మన బేట శాదీ విషయం లోపలికి వెళ్దామా? సరేనా? చలో.